హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చింతపండు లేకుండా ఈజీగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక పెద్ద సైజ్ టమోటాని కట్ చేసి వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 మునక్కాయల్ని తీసుకొని పొడవుగా కట్ చేసి ఉంచుకున్నాను. వీటిని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక పెద్ద సైజు మామిడికాయని కూడా ఇలా కట్ చేసి వేసేసి మొత్తాన్ని కలుపుకొని మూత ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఈ మునక్కాయ అనేది బాగా ఉడుకుతుంది. మామిడికాయ కూడా బాగా ఉడికి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారా, మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.